రావణ సందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఎన్నెల ఎన్నెలో ఎన్నెల శబరికొండ ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఎన్నెల శివకేశవ తనయుడంట శిరులిచ్చే దేవుడంట పంబ నదీ తీరమున జన్మించిన దేవుడంట మెడలో మణిహారముతో పందల రాజుకు దొరికి మణికంఠుడాయనమ్మ మహిమగల్ల దేవుడమ్మ పందల యువరాజమ్మ ఎన్నెల తను పావన రూపుడమ్మ ఎన్నెల ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఎన్నెల శివుని వంటి మేధస్సు విష్ణు వంటి తేజస్సు కలగలసిన బాలుడమ్మ కలియుగ పురుషుడమ్మ మాట రాని వారి నోట మాటనే పలికిస్తాడమ్మా నడవలేని వారినైనా అడవులు దాటిస్తాడమ్మా శరణం అంటే చాలు ఎన్నెల శరాలన్నీ తొలగిస్తాడు ఎన్నెల ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఎన్నెల మహిమాన్వితమాల వేసి మండల దీక్ష చేసి ఇల్లు వాకిలిడిసిపెట్టి ఇరుముడిని ఎత్తుకొని కాళ్ళే పుల్లైతున్నా తనువు సొమ్మసిల్లుతున్నా రాళ్ళు ముళ్ళు తగిలి వల్లు రక్తాలే కారుతున్నా తనను నమ్మి నడిచి వస్తే ఎన్నెల మన పాపాలే కడిగేస్తాడు ఎన్నెల ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఎన్నెల మకర సంక్రాంతి రోజు కాంతమలై కుండ పైన మకర జ్యోతిగా వెలిగే వేగు చుక్క తానమ్మ జన్మలో ఒకసారైనా మకర జ్యోతి దర్శిస్తే ధన్యమంట మన జన్మ ఉండదంట మరు జన్మ ఆపదలంతము చేసే ఎన్నెల మన ఆపద్బంధవుడమ్మ ఎన్నెల ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఎన్నెల ఎన్నెలో ఎన్నెల శబరికొండ ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల అయ్యప్పకు వందనాలో ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల మణికంఠకు వందనాలో ఎన్నెల
బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే ఓరడవిలో దొరికాడే అందాల బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే ఓరడవిలో దొరికాడే బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే మా ఎదలో నిలిచాడే బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే మా ఎదలో నిలిచాడే అందాల బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే ఓరడవిలో దొరికాడే బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే మా ఎదలో నిలిచాడే బాలుడు పందల రాజు అందాల బాలుడు అందరి దేవుడు శబరి కొండపై కొలువై ఉన్న బంగారు బాలుడమా మా ముద్దుల దేవుడమా అందాల బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే ఓరడవిలో దొరికాడే బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే మా ఎదలో నిలిచాడే వాసుడు గిరివేలి వాసుడు కరిమల వాసుడు కరుణామూర్తి తల్లి కోసమై పులిపాలకెళ్ళిన విల్లాలి వీరుడమా మా వీరమణి కంఠుడమా బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే ఓరడవిలో దొరికాడే బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే మా ఎదలో నిలిచాడే మలేశుడు కాంతమలేశుడు శబరిగిరీశుడు శ్రీధర్మశాస్త్రుడు శరణను వారివి కరుణను చూపి వరములనిచ్చనమా మా అయ్యప్ప దేవుడమా బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే ఓరడవిలో దొరికాడే బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే మా ఎదలో నిలిచాడే శాంత స్వరూపుడు చక్కని దేవుడు శ్రీమణి కంఠుడు ఇరుముడి ప్రియుడు హరిహర తనయుడు జ్యోతి రూపమున దర్శనమిచ్చనమా మమ చల్లగా చూసెనమా బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే ఓరడవిలో దొరికాడే బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే మా ఎదలో నిలిచాడే చిన్నారి బాలుడు చిన్ముద్రధారి అభిషేక ప్రియ అలంకార ప్రియుడు ఏట దీవించి మల్లేడు రమంటూ దీవించి పంపెనమా మా శబరిగిరీశుడమా అందాల బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే ఓరడవిలో దొరికాడే అందాల బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే ఓరడవిలో దొరికాడే బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే మా ఎదలో నిలిచాడే బుడి అడుగులు శరణం పొడియప్ప
शङ्करी मनोहराय शाश्वताय मङ्गलम् शङ्करी मनोहराय शाश्वताय मङ्गलम् शङ्करी मनोहराय शाश्वताय मङ्गलम् शङ्करी मनोहराय शाश्वताय मङ्गलम् सुन्दरेश आर वीर सूर हनुमान की जय बोल पंपुत्र हनुमान की मांड नायकनै स्वामी పాదంతో సుశీలసారి గురుస్వామి దయాతో ఈ పదయాత్ర కలియుగ వరద అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో 2025 మహాపదయాత్ర 24th అక్టోబర్ శ్రీ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరుతున్నాము. ఈ 2025 మహాపదయాత్ర ఈరోజు మనం లాంచింగ్ చేసినాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర 2025 ఇవాళ డేట్ రిలీజ్ అయింది. ముందుగా అనుకున్నట్టే ఆర్ఎల్ నాయక్ గురుస్వామి, శ్రీకాంత్ గురుస్వామి మరియు నవీన్ యాదవ్ అందరూ ఆధ్వర్యంలో జింకో గురుస్వామి అందరం కలిసి ఏకతాటిగా లాస్ట్ ఇయర్ ఎట్లాగైతే మనం ఫ్రీగా తీద్దామనుకున్నామో తీసినామో అది సక్సెస్ అయింది అయ్యప్ప ఆశీర్వాదం వల్ల. ఈసారి రావాలనుకున్న స్వామిని ఎవరైనా 3 నెలల ముందు వాళ్ళ పేరు ఇస్తే ఫ్రీగా రిటర్న్ టికెట్ మరియు రిటర్న్లో భోజన సౌకర్యం కూడా కలిగిస్తాం స్వామి. లాస్ట్ మూమెంట్లో వచ్చి స్వామి నాకు రిటర్న్ టికెట్ అంటే మేము ఏం చేయలేకపోతాం. అందుకే అందరు ప్రతి స్వామిని మేము కోరేది ఒకటే, 3 నెలల ముందు వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే రిటర్న్ టికెట్తో పాటు వాళ్ళకి రిటర్న్ భోజనం సౌకర్యం కూడా మేమే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన గణేష్ టెంపుల్లో ఇరుముడి కట్టుకొని శబరి యాత్ర చేసుకొని అయ్యప్ప దర్శనం తర్వాత మళ్ళీ అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తీసుకొచ్చి దింపే వరకు మాదే బాధ్యత స్వామి. స్వామియే శరణమయ్య. అందరికీ వచ్చినందుకు చాలా సంతోషం స్వామి. లాస్ట్ ఇయర్ జరిగినట్టు ఈ ఇయర్ కూడా ఇంకా యాత్రను ఎంతో విజయవంతంగా చేయాలని మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్వామి శరణమయ్యప్ప. అక్టోబర్ 24 2025 డేట్ ఇవాళ రిలీజ్ అయింది స్వామి. శబరిమల మహాపాదయాత్ర డేట్ అక్టోబర్ 24, 2025. స్వామి శరణమయ్యప్ప. స్వామి భక్త బృందం మహాపాదయాత్ర ఇవాళ డేట్ రిలీజ్ చేయడం పడింది. మా గురుస్వామి ఆశీస్సులతో, వేణుగోపాల్ గురుస్వామి ఆశీస్సులతో మరియు మా సుశీల్ గురుస్వామి ఆశీస్సులతో ఎల్లవేళగా ఈ యాత్ర ఎట్లా నడిచిందో ఈ ఏడాది ఇంకా బ్రహ్మాండంగా సాగుతుందని కోరుకుంటున్నాను. స్వామి థ్యాంక్ యూ.